కండవాలు వేసుకోలే ప్రజలందరికీ బతుకమ్మ విధంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాత్రికేయ మిత్రులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్న ప్రభుత్వ పనితీరు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అనే పరిస్థితి ఉన్నది. ఒక్క దాని మీద అవగాహన లేదు. ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో మహిళలకు ఇది ఒక పెద్ద పండుగ. పురుషులకు చాలా పండుగలు వస్తాయి కానీ మహిళలు ఇంపార్టెంట్గా వాళ్ళు ఒక్కరు పాల్గొన్న పండుగ బతుకమ్మ పండుగ. ఆ పండుగ ప్రస్తుతాన్ని చీరనిచ్చి వాళ్ళని ఒక్కనాడు ఎంత చిన్నదో పెద్దదో ఏదిచ్చినా తోబుట్టుగా ఏది పంపినా వాళ్ళు తీసుకొని ఆ చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడే పరిస్థితి దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం కేసీఆర్ మేము 300 చీరలు ఇచ్చాను, 400 నేను 800 ఇస్తా, 900 ఇస్తా అని చెప్పి కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తే 4000 ఇస్తాను అన్ని యాక్షన్ అర్రాలో వాడినట్టు అర్రాలు ఉంటుందని అర్రాలో వాడినట్టు మీరు ఒకటి ఇస్తే మేము 2 ఇస్తాం అనే పరిస్థితిలో దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి. నిజంగా అంటే తెలంగాణ చెప్పుకోవడానికి ఎక్కడికైనా వేరే ఊరికి పోయినా, వేరే రాష్ట్రానికి పోయినా, వేరే దేశానికి పోయినా తెలంగాణ చెప్పుకోవడానికి కనిపిస్తుంది. ఒకనాడు తెలంగాణ చెప్పుకుంటే తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే పరిస్థితి ప్రతి ఒక్కరు ఎదురు ప్రశ్నిస్తుంది. అటువంటి పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి చెప్పుకోలేకపోతున్నాం. తెలంగాణ చెప్పుకుంటే అవమానమైన పరిస్థితి ఏర్పడే విధంగా ఇలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ నడుపుతున్నది. దురదృష్టం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉండడం నిజంగా అయితే ఒక్కోసారి బాగానే ఉంది. సెటిల్మెంట్ మనిషి ఫీల్ అవుతుంది. ఇక్కడ ఉండడా పారిపోవడం ఇక్కడ నుంచి పరిస్థితి ఏర్పడుతుంది. నేను చేసే పనులకు ఉన్నటి వరకు రైతులు మోసుకొచ్చుకుంటుంది. రైతులకు యూరియా సప్లై చేయకపోతుంది. ఏ దాంట్లో కూడా కమిట్మెంట్ లేదు, దేని మీద అవగాహన లేదు. ఏమన్నా సంస్థను జమ చేసుకోవడం తీసుకుపోయి వెళ్ళి రాహుల్ గాంధీ గారికి చర్చ పరిస్థితి మాత్రం పెట్టుకున్నావు. కానీ తెలంగాణ ప్రజలు మీరు ఏం చేయాలి? కేసీఆర్ చేసినాక ఒక 2 రేట్లు ఎక్కువ చేస్తా, ప్రజల్లో సింపతి చేకూర్చుకుంటాను ఒక్కనాడు కూడా ఆలోచించకుండా నీ పబ్బం కట్టుకోవడానికి, నీ రాజ్యం కాపాడుకోవడానికి, నీ రాజకీయం కాపాడుకోవడానికి కోసం ఇలా చేస్తున్న పరిస్థితి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు ఎవరిని మాట్లాడించిన కాంగ్రెస్ ఉన్న నాయకులు కూడా వాళ్ళ ఆత్మకు శోభిస్తున్నారు కానీ చెప్పుకోలేని పరిస్థితి. బయటకు వస్తే చెప్పుకుంటే ఏమవుతుందో కథలో అని చెప్పి ఇలా ఆ పరిస్థితి కనిపించిన ప్రభుత్వం లేదా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా అటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది కనుక ఇలా బతుకమ్మ ఉన్నది. ఎక్కడ కూడా లేదు. గ్రామాలలో శుభ్రత లేదు, గ్రామాలను క్లీన్ చేసేవాళ్ళు లేరు. గ్రామాలలో ట్రాక్టర్లు పెడితే కేసీఆర్ గారు రేపు రోజులు చెత్త క్లీన్ చేయాలని ట్రాక్టర్ పెడితే దాని డీజిల్ కోసం పద్ధతి లేదు. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి చూడలేదు, చూడడం కూడా ముందు కూడా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక దీనికి ఇప్పటికైనా ఆలోచించి కేసీఆర్ చేసిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు దాన్ని ఇంకా 2 చేసే ప్రయత్నం చేయగానే కేసీఆర్ మీద ఏదో కక్ష పెట్టుకొని ఎందుకంటే నువ్వు ఓటుకు నోటు కేసులు నువ్వు దొరికితే నేను జైలు పంపించారు కానీ నువ్వు కావాలని పంపలే జైలు. నువ్వే బహిరంగంగా దొరికినావు, రెడైడ్గా దొరికినావు కనుక పంపించావు. దాన్ని మనసులో పెట్టుకొని కేసీఆర్ ఏ విధంగా జైలు పంపాలని చెప్పి తల్లి లాంటి వాడు కేసీఆర్. తెలంగాణకు మహాత్మా గాంధీ ఎట్లయితే స్వాతంత్రం సంపాదించాడో తెలంగాణ కోసం తన ప్రాణాలను పెట్టి తెచ్చిన కేసీఆర్ను నోటికి వచ్చిన మాట నీకు మైక్ చేతిలో పట్టుకోమని కేసీఆర్ తప్పితే ఏం లేదు. ఎందుకంటే ఇక దేవుడు ఏం ఇచ్చాడంటే పిచ్చి నోరు ఇచ్చాడు. మా అందరికి నోరు ఇచ్చాడు కానీ నీకు ఒక పిచ్చి నోరు ఇచ్చాడు. నోరు మాట్లాడితే పూర్తి మాటలు, నోరు మాట్లాడితే వాడు వీళ్ళని మాట్లాడే పరిస్థితి నీకు వచ్చింది కనుక ప్రజలు గమనిస్తున్నారు. మొదలు నీ అబద్ధాలు నమ్మేరు, నీ నిజ రూపం తెలిసిపోయింది. నువ్వే చెప్పుకుంటున్నావు అబద్ధాలు ఆడితే ప్రజలు ఓట్లేరు, ప్రజలు మోసం చేస్తేనే ఓట్లేస్తారని చెప్పి చెప్పుల దొంగ నేను అక్కడికి పోతే ఢిల్లీ పోతే చెప్పుల దొంగ చూసి అడుగుతున్నాను. అంటే నీది నువ్వే దిగదార్చుకుంటున్నావు కనుక ప్రజలు కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని బాధపడుతున్నావు. ఏదో అనుకున్నాం ఈయన 2 ఇస్తారని 4 ఇస్తారంటే ఆశాదిగున్నాం. మన ప్రజలందరూ కూడా ఏదో ఇస్తారని చెప్పి మేము ఓట్లు వేసాం కానీ ఇలా మేము పోయినామని చెప్పి రోజు ఏదో వాట్సాప్లో చూస్తాం కదా. రైతులు కానీ మహిళలు కానీ తిట్టు ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంత తిట్టడం లేదు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్న ముఖ్యమంత్రి ఇప్పటికైనా తీరు మార్చుకో. ఏ పండుగలు అయితే చేసామో మనం తెలంగాణ ప్రాంతంలో ఇంపార్టెంట్ బతుకమ్మ అనేది మన తెలంగాణ ప్రాంతంలో ఒక మొదటి నుంచి కూడా సాంప్రదాయంగా జరుగుతున్న పండుగ. దాని కూడా ఇవాళ నువ్వు మర్చిపోయి చీరలు లేవు ఏమి ఇవ్వలేని పరిస్థితి వస్తున్నావు కనుక కనీసం బతుకమ్మ అక్కడ చెరువులను నీటి చేయించి ఇంకా నీట్గా వచ్చి చేసే పరిస్థితులు చేస్తారు కనుక ఇప్పటికైనా గమనించు. ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పక నీకు బుద్ధి చెప్పే కాలం దగ్గరకు వస్తున్నది.
ఎన్నికల స్టాండ్ పెట్టినాం. మళ్ళీ ఎన్నికలు నేను 42% రిజర్వేషన్. నీకు బిల్లు పాస్ కాలేదు, గవర్నర్ ఆమోదం లేదు, రాష్ట్రపతి ఆమోదం లేదు, నేను ఇచ్చేస్తున్నా అయిపోయిందని చెప్పుకునే పరిస్థితి వల్ల మరొకసారి ప్రజలు మోసం చేసే విధంగా, బీసీలను మోసం చేసే విధంగా వేస్తుండగా నీ కపట రాజకీయాలు, నీ కుట్ర రాజకీయాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పక నీకు బుద్ధి చెప్పే కాలం వస్తుంది. నువ్వు ఎంత తొందరగా పోతావు అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు పోవాలి, కేసీఆర్ అటువంటి నాయకులు వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన గ్రామాలు బాగుపడతాయని చెప్పనుకున్నాను కనుక ఆ భగవంతుడు నిన్ను తప్పక పక్క తప్పిస్తానని చెప్పి ఆలోచిస్తున్నావు. ఇప్పటికైనా మంచి పేరుతో నువ్వు పోయేటప్పుడు కానీ పాపం మంచోడనే ఒక నలుగురు అనేటట్టు కానీ ఇప్పుడు ఒక్కరు కూడా అనే పరిస్థితి లేదు కనుక నీకు బుద్ధి రావాలని చెప్పి మేము ఇప్పుడు భగవంతుడు కోరుతున్నాం. ఈ బుద్ధి మారాలి, ఈ పిచ్చి పనులు తక్కువయ్యి మంచి నిజాయితీగా నడిపించే ప్రభుత్వం నడపాలి ఈ 3 సంవత్సరాలు అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలని కాకుండా ఇందిరమ్మ చీరలను పెట్టారు. అసలు బతుకమ్మ పండగనే బతుకమ్మ. మళ్ళీ బతుకమ్మ పండగ అంటే బతుకమ్మ పేరు మీద చీరలు ఇచ్చినటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతిదీ మార్చాలి అని చెప్పేసి మార్పులనే భ్రమణ బ్రతుకుతున్నాడు తప్ప మరి ఏం కూడా ప్రజలలో మార్పు వచ్చిన లేదు, ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకొచ్చింది లేదు. ఇలా వాళ్ళ నాయకురాల పేరు ఇందిరమ్మ పేరు పెట్టుకున్నాడు. బతుకమ్మ చీరలు బతుకమ్మ పేరు పెట్టాలి కానీ ఎవరైనా ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా? కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల పేరు పెట్టిరా? బతుకమ్మ చీరలనే పెట్టారు. మరి మీరు 1 ఇస్తే నేను 2 ఇస్తా 3 ఇస్తా అని చెప్పినటువంటి ఈ యొక్క అసమర్థ ముఖ్యమంత్రి 1 లేదు 2 లేదు. మళ్ళీ ఇప్పుడు కొద్ది మహిళా సంఘాలకు ఇస్తా అని చెప్పేసి మళ్ళీ చెప్పారు. మహిళా సంఘాల వాళ్ళకి ఇవ్వండి. మహిళా సంఘాలతో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మా జైత్యాల జిల్లాలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు, వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు మరి బతుకమ్మ చీరలు ఒక పుట్టుంటి కానుకలాగా ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి ఇవాళ సద్దుల బతుకమ్మ జైత్యాల పట్టణంలో ఇవాళ సద్దుల బతుకమ్మ ఉంది. మళ్ళీ శనివారం రోజు రూరల్ ఏరియాలో కొంత సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. మరి పండుగ కూడా వచ్చేసింది. మరి నీ చీరలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అని చెప్పేసి మా మహిళల పక్షాన, ఆడబిడ్డల పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం. 1 అంటివి 2 అంటివి సద్దుల బతుకమ్మ ఇలా పండుగ వచ్చింది. మా విద్య సారు మేమిద్దరం మరి మాట్లాడదాం. మరి పండుగ వచ్చింది, సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఆడబిడ్డలకు చెప్పి మరి సద్దుల బతుకమ్మ వచ్చింది, బతుకమ్మ చీరలు ఎందుకు ఇవ్వలేదు? ఇలా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి సీతక్క గారు ఏమని మాట్లాడతారు? చేనేత కార్మికులు అందివ్వలేదు కాబట్టి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది మీ నిర్లక్ష్యానికి, మీ యొక్క పరిపాలనకు నిదర్శనం. అనవసరంగా వాళ్ళ మీద నెపం పెడతా ఉన్నారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చేనేత ఆత్మహత్య ఆపి వాళ్ళకు బతుకమ్మ చీరలు మరి ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇవాళ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ చేనేత కార్మికులు ఇస్తలేరని చెప్పడం ఇది ఒక మీ మూర్ఖత్వ పాలనకు మరి మీ నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా మహిళలకు ఇస్తాన్న ప్రతి హామీని మహిళలకు ఇస్తాను బతుకమ్మ చీరలతో సహా వడ్డీతో సహా రానున్న స్థానిక సంస్థలలో మరి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇవాళ మళ్ళీ ఎలక్షన్ కోడ్ 9th నుంచి అని చెప్పేసి ఇంతకుముందే చూసినాం. మొన్ననేమో జియో విడుదల చేశారు. 42% మరి డిక్లరేషన్ అని చెప్పేసి నువ్వు కుర్చీలో కూర్చునేదాకా బీసీలను మభ్యపెట్టినావు. బడుగు బలహీన వర్గాల ఓట్లు కావాలే తప్ప నీకు వారి యొక్క మరి సంక్షేమం నీకు పట్టదు. నువ్వు ఎవరికి ఏం చేసినావు? మరి బీసీలకు ఏం చేసినావు? ఎస్సీలకు ఏం చేసినావు? ఎవరికి ఏం చేసినావు? ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదు. ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి గంగపుత్రులకు కావచ్చు, ముదిరాజులకు కావచ్చు, రజకులకు కావచ్చు, ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క బీద వాళ్ళని ఆదుకున్నటువంటి ఘనత ఎక్కువ అట్టడుగు వర్గాలలో ఉంటారు. మరి కళ్యాణలక్ష్మి తులం బంగారం అన్నారు, అది మాయమైపోయింది. మరి 2500 ప్రతి మహిళకి ఇస్తా అన్నారు, అది మాయమైపోయింది. మరి పెన్షన్ పెంచుతా అన్నారు, అవ్వలకు, అది గోల్మాల్ అయిపోయింది. ఏది కూడా లేదు. ఇవాళ కేవలం అబద్ధాలు చెప్పాలి, ఎలక్షన్లలో గెలవాలి అని చెప్పేసి మాయమాటలు చెప్పి ఇలా బీసీ రిజర్వేషన్లు అని చెప్పేసి చేసిరు. అది బీసీ రిజర్వేషన్లు కాదు, ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక స్టంటు, కపట ప్రేమ. ఇక్కడ కూడా సమన్యాయంగా లేదు అది బీసీ రిజర్వేషన్. నువ్విస్తే బీసీ రిజర్వేషన్లు తీసుకోవడానికి ఇలా బీసీలు సిద్ధంగా లేదు. అది పార్లమెంట్లో చట్టబద్ధత అయిన తర్వాత మాత్రమే మా బీసీలకు, బలహీన వర్గాలకు సమన్యాయం జరిగినట్టు ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం అయినా కూడా మరి
ఆ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందుతూనే దానికి చట్టబద్ధత ఉన్నట్టయితుంది. కాబట్టి ఇవాళ ఏదో ఇచ్చినట్టు ఇచ్చి చేతులు దులుపుకొని కోర్టు గడువు 30 లోపల ఎలక్షన్ నిర్వహించాలంటే నేనైతే నోటిఫికేషన్ ఇచ్చిన మరి ఇక్కడ దాకా వచ్చింది కోర్టుకి వెళ్ళి నేనేం చేయాలని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా బీసీ లోకం బలహీన వర్గాలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.